జరిగిన ఈ 2 సంవత్సరాల లోపు కాలంలోని కూడా వైసీపీ వాళ్ళు చేసే విమర్శలకి నేను ఈరోజు పెట్టిన ప్రెస్ మీట్ చెంపపెట్టు లాంటిది. ఈ రోజు వరకు కూడా చెప్పుకోవడం జరిగింది. మనం గత ప్రభుత్వంలో కనీసం రోడ్లు కూడా వేయలేని పరిస్థితిని ఈ 2 సంవత్సరాల్లోని కూడా వందల వేల కిలోమీటర్లు మనం సీసీ రోడ్లు, బీటీ రోడ్లు కూడా వేసుకోవడం జరిగింది. సంక్షేమాన్ని అందించుకుంటూ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఈ 4-5 రోజుల్లో జరిగిన పరిణామాలు చూసుకుంటే ఏషియాలోనే అతిపెద్ద గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టుల్లో ఒక స్టీల్ ప్లాంట్ని మొన్న శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అది కూటమి ప్రభుత్వ విజయం. అతి ముఖ్యంగా లోకేష్ గారి కృషి అని చెప్పక తప్పదు. ఎందుకంటే అక్కడ అందరూ కూడా చెప్పడం జరిగింది, మీరు వినే ఉంటారు. ఒక్క జూమ్ కాల్ తోటి అక్కడ ప్రాజెక్ట్ని తీసుకొచ్చిన పరిస్థితి లోకేష్ గారికి ఉంది. ఇది 5,465 ఎకరాల్లో 2 దశల్లో పూర్తవుద్ది. ప్రత్యక్షంగాని పరోక్షంగాని కూడా 1,00,000 ఉద్యోగాల పైన దీనికి రావడం జరుగుతుంది. ఇది రాబోయే కాలానికి, భావి తరాలకి కూడా బంగారు భవిష్యత్తు వేసే బాటగానే మనం చెప్పుకోవాలి. ఈరోజు చూసుకున్నట్టయితే ప్రతి ఇంట్లోని కూడా చదువుకున్న వాళ్ళు, గ్రాడ్యుయేట్స్, పీజీలు చేసుకున్న వాళ్ళు అందరూ కూడా ఎక్కువ నిరుద్యోగ సమస్యతోటి బాధపడుతున్నారు. చాలా సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్ళి ఇక్కడ ఫ్యామిలీస్ అందరినీ కూడా వదిలేసి అక్కడ చాలని జీతాలతోటి ఇక్కడికి రాలేక, అక్కడ ఉండలేక సతమతం అవుతున్న పరిస్థితుల్ని దూరం చెయ్యాలి అనే ఒక తాపత్రయంతో ఈరోజు లోకేష్ గారు పనిచేయడం జరుగుతుంది. ఈ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనే కాకుండా జాబ్ క్యాలెండర్ కూడా ఏదైతే ఎన్నికల సమయంలో 20 లక్షల ఉద్యోగాల పైచీలకు నేను యువతకి ఇస్తానని హామీ ఇవ్వడం జరిగిందో దాంట్లో భాగంగా ఇప్పటి వరకు కూడా 6 లక్షల పైచీలకు అనేక రకాలైన ఉద్యోగాలు. దాంట్లో అతి పెద్దది డిఎస్సి 16,000 పైచీలకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఈ డిఎస్సినే చూసుకుంటే ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నా సరే ఇప్పటి వరకు కూడా 9 డిఎస్సీలు రిలీజ్ చేయడం జరిగింది. ఉన్న ప్రభుత్వాలు 3-4 చేసాయి, కానీ డిఎస్సీలు ఎక్కువ రిలీజ్ చేసింది అయితే మాత్రం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పక తప్పదు. దాంట్లో భాగంగా మన కూటమి ప్రభుత్వంలో 16,000 పైచీలకు డిఎస్సీని చేయడం, రమారమి 6 లక్షల ఉద్యోగాలు వివిధ రంగాల్లో ఇవ్వడమే కాకుండా మళ్ళీ జాబ్ క్యాలెండర్ని ఈరోజు 10,000 ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేసి వివిధ దశల్లో వివిధ సంస్థల్లో ఉద్యోగాలు ఇచ్చే విధంగా అన్నీ కూడా జాబ్కి ఏ పోలీస్ సంస్థలో ఏముంది, ఉన్న సంస్థల్లో ఉన్నాయని అన్నీ కూడా వివరంగా ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా రాబోయే కాలంలో కూడా ఏదైతే హామీ ఇచ్చామో అవన్నీ కూడా యువతకు ఉపయోగపడే విధంగా స్కిల్ డెవలప్ చేసుకుంటూ, స్కిల్స్ని డెవలప్ చేసుకుంటూ, ఉద్యోగ కల్పన చేసుకుంటూ, అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కూడా ముందుకు పరిగెలెట్టిస్తూ 2 విధాలా కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ఈ భావి తరాల భవిష్యత్తుని కాపాడే విధంగా ఏ నిర్ణయం తీసుకున్నా కూటమి ప్రభుత్వం కానీ, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం కానీ, పవన్ కళ్యాణ్కి సహకారంతో కానీ, లోకేష్ గారి కృషితో కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి రాబోయే కాలంలో ఇంతకన్నా ఎక్కువ అభివృద్ధిని చేసుకుంటూ, సంక్షేమాన్ని చేసుకుంటూ, జాబ్ ఉపాధి కల్పించుకుంటూ ముందుకెళ్తాది ఈ ప్రభుత్వం అని మీ అందరి ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్గా ప్రత్యేకంగా జగంపేటలో పెట్టాలనుకున్నాను నేను ఈ ప్రెస్ మీట్, కానీ జిల్లా లెవెల్లో మేము అడిగినందుకు సంతోషిస్తూ 2001లో జ్యోతుల్ నెహ్రూ గారు శాసనసభ్యులుగా ఉండగా అక్కడ
డ్రైవర్స్ అంటే అక్కడ పెంకుల మిల్లు ఎక్కువ ఉండే ఒక టైంలో జగంపేటలో. పెంకుల మిల్లు ఉన్న దాని మీద ఆధారపడి లారీస్ అది టిప్పర్లు కాకుండా బాడీ లారీస్ ఉంటాయి కదా, మార్కెట్ బళ్ళు. మార్కెట్ బళ్ళు అక్కడ వందల కొద్ది ఉండేది. ఒక యూనియన్ అంతా జగంపేట సెంటర్లో చాలా ఎక్కువ ఉండేది. పెంకుల మిల్ రమారమి 30-40 స్టేట్లోనే ఎక్కడా లేని విధంగా జగంపేటలో పారిశ్రామికంగా ఆ రోజుల్లో ఉంది. ఈరోజు అదంతా పోయింది, లేదు. ఆ 2001లో ఆ డ్రైవర్స్ కాలనీ అని పెట్టి ఆ రోజు జ్యోతుల్ నెహ్రూ గారు శాసనసభ్యులుగా ఉండగా అందరికీ ఇవ్వడం జరిగింది పట్టాలు. రమారమి 2011లో అక్కడ సరైన సౌకర్యాలు లేకపోతే ఇతర సౌకర్యాలు 2004లో జ్యోతుల్ నెహ్రూ గారు ఓడిపోవడం జరిగింది. ఆ 4 నుంచి కూడా ఇదే నరసింహం గారు అక్కడ శాసనసభ్యులుగా 9 వరకు కూడా ఉండడం జరిగింది. 9 వరకు ఉండడం జరిగింది. 14 వరకు ఉండడం జరిగింది. 2011లో అప్పుడు ఇచ్చిన పట్టాలన్నీ కూడా క్యాన్సిల్ చేసేయడం జరిగింది. అంటే ఒక సామెత ఉంది, మీరు చేస్తే సంసారం, నేను చేస్తే వ్యభిచారం. అక్కడ ఇల్లు కట్టుకోలేదు కాబట్టి క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇవ్వడం జరిగింది 11లో. 11 నుంచి ఈరోజు 2026 ఇది. 15 సంవత్సరాల పైచిలుకు 4-5 ఇళ్ళు కట్టుకున్నారు అక్కడ. ఉన్నాయి అంతా ఖాళీగా ఉంది. అక్కడ నేను వెళ్ళి ఫీల్డ్లో టచ్ చేస్తే అంతా ఖాళీగా ఉంది. ఎవరు కూడా ఒరిజినల్ ఓనర్ అయితే లేరు. ఎవరికైతే పట్టా ఇచ్చామో వాళ్ళైతే అక్కడ లేరు. జనరల్గానే అనీవెన్గా ఉన్నాయి, అక్కడక్కడ కట్టుకొని. నేను చేసింది ఏంటంటే వాళ్ళకి అన్యాయం జరగకుండా, ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి అన్యాయం జరగకుండా, రూపాయి కూడబెట్టుకుని స్థలాన్ని కొనుక్కున్నారో వాళ్ళకు కూడా అన్యాయం జరగకుండా అందరికీ సరి సమానంగా ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ ఎవరైతే పట్టాలను ముందైతే ఒక 50 పట్టాలు నేను తయారు చేయడం జరిగింది. అది కూడా నిజమైన లబ్ధిదారులకి ఎవరైతే ఎలిజిబిలిటీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. 170 మంది అని చెప్పారు. నేను ఇచ్చిన 50 మందికి ఇచ్చాను పట్టాలు. 50 కూడా కాదు, పూర్తిగా చూసుకుంటే 40 పట్టాలే ఇచ్చాను నేను. ఇవ్వడం కూడా వాళ్ళని కూడా ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది,